హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు పరమానందయ్య శిష్యులు 2వ పాఠం పరమానందయ్య శిష్యులు. ఇక్కడ చూడండి, బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ బొమ్మలో ఏముంది చూడండి. ఒక గాడిద ఉంది, దానిపైన మనిషి కూర్చొని ఉన్నాడు, ఆయన పైన మూట పెట్టుకుంటే ఇక్కడ వీళ్ళు అందరు ఏం చేస్తున్నారు? పిల్లలు చూసి నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతుంటారు చెప్పండి. ఈయనే మూట మోస్తాడు, ఈయనను గాడిద మోస్తుంది కదా. ఇదేదో ఈ మూట కూడా తీసి గాడిద మీద పెట్టవచ్చు, లేకపోతే ఈ మూట గాడిద మీద పెట్టి నేను నడవచ్చు కదా. ఇట్లా వాళ్ళు వేరే రకంగా ఆలోచించుకొని నవ్వుతూ ఉండొచ్చు. మనం ఇక్కడ ప్రశ్నలు చూడండి. పై బొమ్మలో ఎవరున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? పై బొమ్మలో ఎవరున్నారు? ఒక గాడిద ఉంది, ఒక మనిషి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, పైన మూట పెట్టుకొని ఉన్నాడు. పిల్లలు ఎందుకు నవ్వుతుండొచ్చు? ఆయనే గాడిద మీద కూర్చొని మూట మోస్తుంటే నవ్వుతున్నారు. ఎందుకంటే ఈయన కూడా బరువు మోస్తాడు కదా, ఈయన మోసేది కూడా గాడిదే మోస్తుంది కదా. అదేదో ఇది గాడిద మీద పెట్టేస్తే అయిపోతుంది కదా, అట్లా నవ్వుతుండొచ్చు. గాడిదపై కూర్చున్న వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పాపం అమాయకుడు కావచ్చు అని అనిపిస్తుంది. ఉద్దేశం: కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇది జస్ట్ ఫర్ ఫన్. పిల్లలు ఇట్లా చేయండి. పాఠంలోని బొమ్మను చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి, పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాలకు అర్థాలు మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి లేదా పదాలు అర్థాలు అనే పట్టికలో చూసి తెలుసుకోండి. పదాలు అర్థాలు అనే పట్టిక ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. మనకిది సినిమా కూడా ఉంటుంది. పరమానందయ్య గారికి ఎంతమంది శిష్యులంట? 12 మంది శిష్యులు. వాళ్ళు పుట్టి అమాయకులు అన్నట్టు, వాళ్ళకి తెలివి ఎక్కువ ఉండదు. వాళ్ళతోని గురువుగారు ఎంత ఇబ్బంది పడతాడు అనేది మనకు ఇది సినిమా కూడా ఉంది, దాంట్లో చూడొచ్చు. వాళ్ళ అమాయకత్వంతో ఆయనను ఊకే చావగొడతారు అన్నట్టు. చూడండి, పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ ఒక పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదామన్నాడు. అయితే ఏమైందంట, వీళ్ళు పని మీద ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చిందట. వచ్చి వాళ్ళకు తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటైందట. చీకటైతే వాళ్ళు ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. వాగంటే శిష్యులందరికీ భయమైందట. దాన్ని ఎట్లా దాటాలి అని అటు ఇటు ఆగమాగం అవుతాళ్ళు. అయితే దాంట్లో ఒక శిష్యుడు అన్నాడటగా, అరే ఇప్పుడు రాత్రి అయింది కదా, డే మొత్తం ఆ వాగు ప్రవహించి ఎట్లాగో అలసిపోయి ఉంటుంది కదా, అది ఇప్పుడు పడుకుంటుంది, మనం దాటొచ్చు అని అన్నాడట. వాగు
నిద్రపోయిన తర్వాత సమయం చూసి దాటుదామని అనుకుంటారు. అయితే మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియదు. మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. ఏమైందంట వాళ్ళు, అరే అందులో ఒక తెలియకల్లోడు అడిగిండు, మరి వాగు ఎట్లా నిద్రపోతుందని ఎట్లా తెలుస్తుందిరా అని అడిగిండు. అడిగితే వాడు ఏమని చెప్పిండు, ఓహో అదెంత పని, నేను కనిపెడతా చూడు అని వీళ్ళు ఏం చేస్తారు, వాగులో ఒక మండుతున్న కర్ర నీళ్ళలో పెడితే ఏమవుతుంది, సుయ్యమని సౌండ్ వస్తుంది. ఆ సుయ్యమని సౌండ్ రాగానే వాళ్ళు భయపడతాడు. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది, ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. అది అలా పెడితే ఏమైంది, సుయ్యమనంగానే వాడు భయపడి ఉరికొచ్చి, అరే వాగు ఇంకా నిద్రపోలేదురా, దానికి పని ఉన్నట్టుంది అని వచ్చి చెప్పిండు. ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుగారు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగా, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒకసారిగా నీళ్ళలో ముంచాను, వాగు కిక్కుమనలేదురా అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అని అన్నాడు. అయితే ఏమైందనంటే ఫస్ట్ ఒకడు వెళ్ళి ఆల్రెడీ వాగులో అది కర్ర పెట్టి వచ్చాడు కదా, మండుతున్నది, అది నీళ్ళల్లో పెట్టగానే కర్ర ఏమంటుంది, సుయ్యమని అది ఆరిపోతుంది. ఆరిపోయేవాడు, వరే నేను వాతలు పెట్టినని వాగు భయపడి నా మీద పగపడుతుందో ఏమో అని వాడు భయపడతా ఉంటాడు. అయితే ఏం కాదులేరా, మన గురువుగారు ఉన్నారు కదా చూసుకుంటానికి, మనకేం భయం అని ఇంకొకరు అంటారు. అన్నాక కొద్దిసేపటికి వేరే శిశువు పోయి నేను నిద్రపోతుందో లేదో చూసి వస్తా కానీ పోయి చూసి వచ్చి ఏం చెప్తాడు, అరే వాగు నిద్రపోతుందిరా అని అంటే, ఎట్లా కనిపెట్టినవరా అని అంటే, ఏమున్నదిరా, వాడు పెట్టిన కర్రను నేను నీళ్ళల్లో అటు ఇటు తిప్పి మళ్ళా ముంచితే ఏమైనా సౌండ్ వస్తుందా, ఆల్రెడీ అది మంట ఆరిపోయే ఉంటుంది కదా, కాబట్టి అదే సౌండ్ రాకపోయేసరికి వాగు నిద్రపోతుందిరా అని అంటాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందే శిష్యులో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అని అంటూ భయపడ్డారు. మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. ఏమైంది, ఇక మనం దాటేటప్పుడు వాగుకు తెలివి వస్తే ఎట్లా అని భయపడ్డారు. అయితే ఏం కాదులేరా అని ఎవరో ఒకరు ధైర్యం చెప్పి అందరినీ తీసుకొని ఎట్లనో అట్లా తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మరి వాగులో మునిగిపోతామేమో అని భయపడి అట్లా కాదు కానీ ఇక ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని మనం వాగు దాటుదామని అనుకొని అదేవిధంగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాటుతారు. ఈ దాటిన తర్వాత ఎవరో ఊరుకోకుండా ఇంకా అలా పుల్లలు పెట్టేటోడు ఉంటాడు కదా, వాడు అంటాడు కదా, అరే మన అందరం దాటినమా లేదా అని వానికి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అరే మీరు అందరు నిలబడండి రా వరుసలో, నేను లెక్క పెడతా అని ఒకడు అంటాడు.
లెక్క పెడతా అంటాడు. ఇక 1 2 3 11. ఒరే 11 మంది మేము ఉన్నాం, వాగు పగబట్టి ఒకరిని మింగేసిందిరో అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టసాగారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. పరమానందయ్య అందరినీ తేరాపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. అయితే ఏమైందంటే వీళ్ళు నిలబెట్టి 1 2 3 అని లెక్క పెడుతున్నారు కదా. లెక్క పెట్టినప్పుడు వాళ్ళు లెక్క పెట్టుకోవడం మర్చిపోతారు. 1 2 3 అని ఆ ఎదురుగా ఉన్న ఈ 11 మందిని లెక్క పెడతాను. ఈ లెక్క పెట్టేటోడు వాడు లెక్క పెట్టుకుంటలేడు. అట్లా మరి 11 మంది ఉన్నామని ఏడ్చుకుంటా ఇక్కడికి గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏం చేస్తాడు, అరే లెక్క పెట్టానురా, మీరు ఎట్లా లెక్క పెట్టిందో లెక్క పెట్టమని అడుగుతాడు. అడిగితే వాళ్ళు లెక్క పెడతారు. లెక్క పెట్టినప్పుడు ఏం చేస్తాడు గురువు, అరే మీరు లెక్క పెడుతున్నారు కరెక్టే, కానీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోరా అని వాళ్ళు చేసిన తప్పుని గురువుగారు గుర్తిస్తాడు. ఇది పరమానందయ్య శిష్యులు పాఠం. ఇక్కడ వీళ్ళు చూడు 1 2 3 4 5 6 7 ఇక్కడ వీళ్ళు నిలబడి ఒకరు మిస్ అయ్యాలని చెప్పి ఏడుస్తాను. ఇక్కడ వీళ్ళు వాగు ఎలా దాటాలో ఆలోచించుకుంటారు. నేను ఒకసారి పాఠం చదువుతా, మీరు చూడండి. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకి నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొకడు. ఒక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ముంచాను. వాగు కిక్కుమనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్నాడు.
మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్ మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరేయ్ 11 మంది మేమున్నాం. వాగు పగపట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. పరమానందయ్య అందరినీ తేరిపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి.